హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేనైతే కాలీఫ్లవర్ పకోడీ అయితే చేస్తున్నాను. తయారయ్యే విధానం అయితే మనం చూద్దాము. ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో అయితే వాటర్ యాడ్ చేయాలి. నేనైతే గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఈ విధంగానైతే కాలీఫ్లవర్ కట్ చేసేసుకోవాలండి. ఆ వాటర్లో కొంచెం వేడెక్కాక కొంచెం సాల్ట్ వేసాను, అలాగే కొంచెం అయితే పసుపు వేసాను. ఆ వాటర్ కొంచెం వేడయ్యాక మనము ఈ కట్ చేసుకున్న కాలీఫ్లవర్స్ అయితే ఆ వాటర్లో వేసేయాలి. చూస్తున్నారు కదా, నేనైతే వేసేసాను. ఏంటి అంటే దానికి వచ్చే స్మెల్ వేరే వస్తుంది కదా, అనేది అయితే పోతుందన్నమాట. అది కొంచెం ఉడుకుతుంది, అది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలానైతే ఈ కలర్లోనైతే వచ్చాయన్నమాట. ఇలా వచ్చాక మనకి ఏంటంటే కొంచెం ఇట్లా ఒక స్పోక్తో గుచ్చితే మాత్రం దానికి ఇట్లా మెత్తపడేలా ఉండాలి. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. స్మెల్ అనేది అయితే మనకి రాకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత చూసారు కదా, నేనైతే పక్కన ప్లేట్లోకి అయితే నేనైతే స్టోర్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ అనేది జారిపోతుంది కదా, దానికోసం అని చెప్పేసి అయితే నేను పక్కన అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా రావాలి, ఇలా కొంచెం మెత్తగా ఇలా రావాలన్నమాట. ఫ్లవర్ ఉడికిపోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నేను కొంచెం బియ్యపిండి తీసుకున్నాను, అలాగే హాఫ్ కప్ శనగపిండి కూడా తీసుకుంటున్నాను, కొంచెం జీలకర్ర అండ్ అలాగే కొంచెం పసుపు. ఆల్రెడీ మనం ఫ్లవర్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. ఉప్పు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి, చూసారు కదా, అలా ఫస్ట్ పొడిగా అన్నీ కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలానైతే మనం కలిపేసుకోవాలి. అలా చూస్తున్నారు కదా, అలానైతే మనం నీట్గా కలిపేసుకోవాలి. ఎంత వాటర్ పడతాయో మనం చూసుకొని ఏ క్వాంటిటీలో కావాలో ఆ క్వాంటిటీలోనైతే చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేయాలి. బబుల్స్ రాకుండా మిక్స్ చేయాలి. చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసాక ఈ క్వాంటిటీలోనైతే రావాలన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న ఈ కాలీఫ్లవర్ వచ్చేసి ఉడకబెట్టుకున్నాం కదా, అది వచ్చేసి అందులో వేసేయాలన్నమాట. అందులో వేసేసి దీన్ని కూడా చక్కగా ఫ్లవర్కి పట్టేలాగా మసాలా అయితే మంచిగా మనం కలుపుకోవాలి, మిక్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని అయితే మనము ఒక 5 to 10 minutes అయితే పక్కన పెట్టాలి. అంటే 5 to 10 minutes లోపు మనకైతే ఆయిల్ కూడా హీట్ అవుతుంది కదా, చూస్తున్నారు కదా, ఇలానైతే మనమైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం అదే కడాయి మళ్ళీ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో తగినంత మనకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఈ 15-10 minutes ఆగినంతలోపు మనకైతే పకోడీ ఇలా రెడీ అయిపోయింది అనమాట. చూసారు కదా, ఇలానైతే ఆయిల్లో వేసేసుకుంటున్నాను. క్రిస్పీగా చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై మోర్ వీడియోస్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కదా, మనమైతే ఇలా వస్తుంది అన్నమాట. పకోడీ వచ్చేసి క్రిస్పీగా మీరు ఇలా ట్రై చేశారంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో నేనైతే ఇంతవరకే చేశాను. ఇంకా మీకు కావాలనుకుంటే మరోసారి దీన్ని మీరు వెల్లిపాయలు వేసుకొని కూడా పోపు చేసుకొని సోయా సాస్ అవన్నీ వేసుకొని చేసుకోవాలి. చాలా బాగుంటుంది. అలా కూడా సేమ్ మంచూరియా ఎలా చేసుకుంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగే మళ్ళీ వేసుకోవాలి. లాస్ట్కి అయితే ఇలా వచ్చింది. అంతే వీడియో. బాయ్.